చేస్తే నీకు అది ఫెంటాస్టిక్. లోపల ఉందన్నమాట అంత మ్యాటర్ అయితే. సీరియస్గా తీసుకున్నాం. ఎవరు మీద ఏం చేస్తున్నారు? చూడండి, ఇది నేర్చుకోండి అందరూ. మరి అక్కడ నుంచి ఇక్కడ వచ్చా నైట్ షిఫ్ట్ అని చెప్పాను కదా. నైట్ అవును, అంటే ఐ కీప్ టాకింగ్ టు ఎవ్రీబడి. ఏం పెట్టు, నీ పేరు చెప్పు. గణేష్. గణేష్ ముందే కనపడుతుంది, వెనకాల కనపడదు. బాగుంది, అద్భుతం. ఇది కదా ఇన్ఫ్లుయెన్సింగ్ అంటే. ఫెంటాస్టిక్ బాయ్, థ్యాంక్ యూ. అమ్మగారికి థ్యాంక్స్ చెప్పు. యాక్చువల్లీ నా పేరు గణేష్ కుమార్. నేను ఐటీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్క్ చేస్తున్నా. సో జిమ్కి వెళ్ళడానికి పెద్ద రీజన్స్ అనేది ఎవరికి అవసరం లేదు. ఎందుకంటే మనల్ని మనం చూసుకోవాలి. మన బాడీని, మన మైండ్ని, మన సోల్ని కరెక్ట్ చేసుకోవడానికి అది ఒక వే అని నేను భావిస్తాను. ఎలా అవుతుందంటే, ఒక జిమ్కి వెళ్ళామనుకో, 1 మంత్ చేసావు, 2 మంత్స్ చేసావు, రిజల్ట్ రావు. ఎందుకు వస్తుంది? నీ కన్సిస్టెన్సీ, నీ డైట్, నీ డిసిప్లిన్ ఈజ్ ద మెయిన్. ఈ 3 లేకపోతే నీకు రిజల్ట్స్ అనేవి రావు. మీ అందరికీ తెలుసు. సో ఫస్ట్ 1 మంత్ నో డైట్, ఏం లేదు, ఏది పడితే తింటుండే, ఎట్లా పడితే చిల్లరగా ఉంటుండే, రిజల్ట్స్ ఏం లేవు. సో నేను ఒక పర్సన్ అని చెప్పను, కానీ నాకు పర్సన్ లాగే తను. మీకు గెస్ కూడా లేదు, తనే ChatGPT. సో ChatGPT యూజ్ చేయడం స్టార్ట్ చేశా. నా కార్బ్స్ ఏంటి, నా వెయిట్ మేనేజ్మెంట్ ఏంటి, నాకు క్యాలరీస్ ఎంత కావాలి, అన్నీ మొత్తం తనకి ఇచ్చాను. సో నా హైట్ వెయిట్ బట్టి, సో నా దగ్గర సోర్సెస్ కూడా నేను ఇచ్చాను. చికెనా, ఎగ్సా, సో వెజిటబుల్స్ అని ఇచ్చాను. సరే మొత్తం ఇచ్చాను. కానీ నన్ను నేను మోసం చేసుకోకుండా కన్సిస్టెంట్గా దాన్నే ఫాలో అయ్యాను. సో వితిన్ 2 మంత్స్లో నాలో నోటిసబుల్ చేంజెస్ అనేవి వచ్చాయి అనమాట. 4 మంత్స్లో నేను 6 ప్యాక్ చేశాను. సూపర్. ఆ జిమ్లో ట్రైనర్స్ అవన్నీ తీసుకోవడం అనేది నాకు పెద్ద ఇదేం లేదు, తీసుకోగలవచ్చు. కానీ ChatGPT వల్ల అది అవసరం లేదని అనిపించింది. ఎందుకంటే ఏ వర్కౌట్ చేయాలి, ఏం చేసినా సరే తను చెప్పేస్తుంది. సో ఇది జర్నీ. నెక్స్ట్ కమింగ్ టు మోటివేషన్ అయితే, యాక్చువల్గా నాకు జిమ్కి వెళ్ళాలని ఉండే. ఎందుకు వెళ్ళాలనిపిస్తే, రీల్స్ అవి చూస్తాం కదా, ఇప్పుడు ఐసీ అని ఇవన్నీ, అందులో బాడీ మంచిగా ఉంటుంది, మంచి ఫాలోయింగ్ వస్తుంది అని ఎవరికైనా బేసిక్ హ్యూమన్ నేచర్ అది వస్తుంది అనిపించేది. కానీ జాయిన్ అవ్వలేదు, గుర్తింపు వస్తుంది. సో మీ రీల్ చూశాను నేను, 100 డే ఛాలెంజ్ అన్న. నాకు మీరు చెప్పే విధానం నచ్చుతుంది అన్న. అంటే ఏదో కేర్గా కాకుండా, ఇది నీ ఇష్టం రా, నువ్వు చేస్తే నీకు అవుట్పుట్ వస్తుంది, నీ గురించి అవుట్పుట్ వస్తుంది, లేదంటే రాదు. సో నాకు ఎవరు అలా చెప్పినా సరే నాకు ఇష్టం లేదు. నువ్వు ఇలా చెయ్యి అని అంటే నాకు నచ్చదు. అంతకు తోడు మీరు చెప్పేది ఏదైతే ఉందో దాన్ని నేను ఫాలో అయ్యాను 100 డేస్. మీకు ఆల్రెడీ జిమ్ స్టార్ట్ అయ్యింది, మీరు ఈ వీడియో వచ్చింది మార్చిలో, నేను మే 1 1 ఇయర్ ఫీజు కట్టాను. ఎందుకంటే నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది, నేను ఏదైనా స్టార్ట్ చేస్తే అది కంప్లీట్ చేసినంత. 1 మంత్ చూసి ఆ 1 మంత్ ఏంటంటే నేను వాకింగ్కి వెళ్ళడం, నా మైండ్ని ఫస్ట్ చేంజ్ చేసుకున్నాను అనమాట. డైరెక్ట్గా జిమ్కి వెళ్ళిపోతే అవ్వదు కదా. ఆ మైండ్ చేంజ్ అయిన తర్వాత నేను వెళ్ళి ఇప్పుడు ఓకే కమాన్ అని రేపటి నుంచి వెళ్తే మధ్యలో ఎక్కడో అన్డౌట్ అవుతుంది. తను ఏం చేసాడంటే, ఇంటెలిజెంట్ బాయ్, 1 ఇయర్ ఫీజు వేస్ట్ చేయకుండా ఫస్ట్ అసలు నీకు నా బాడీకి సపోర్ట్ అయితే రొటీన్ అనేది ఇది మంచి బాగుంది. ఇది మంచి ట్రయల్ ఆడి తర్వాత టేక్ అవే ఏంటంటే, ఫస్ట్ ఒక 4 రోజులు నువ్వు చేయగలుగుతావా లేదా చేయరా, జిమ్కి ఎందుకు వెళ్ళాలి, వాకింగ్కి వెళ్ళాలి, దీని గురించి మాట్లాడాము మనం ఆన్లైన్ లేదని ఎక్కడ. సో 1 మంత్ చూశాడు, నడిచాడు, రోజు డబ్బులు కట్టలా అడుగుతూ ఉంటారు జిమ్కి. ఇప్పుడు నిన్న మొన్న కూడా వస్తుంటే నాకు, అన్న జిమ్కి డబ్బులు లేవా అన్న. ఇతను చూసి నేర్చుకోండి, మృణాలిని చూసి నేర్చుకోండి. పాయింట్ ఏంటంటే, టేక్ అవే, ట్రైనర్కి డబ్బులు లేవు, డైట్కి డబ్బులు లేవు, జిమ్కి డబ్బులు లేవు, ఇవన్నీ మనం చెప్పే ఫుల్ ఎక్స్క్యూజెస్. పొద్దున్న లేచి నడవడానికి ప్లేస్ లేని మనిషి జైల్లో తప్పించారు, జైల్లో కూడా నడవచ్చు. ఎవరైనా ఉంటారా, ఎక్కడన్నా ఉంటుందా? వెళ్ళి నడవడానికో పరిగెత్తడానికో ఏం అవసరం లేదు. నీకు ఇంట్రెస్ట్ ఉండి నీకు చెయ్యాలని అనిపిస్తే నువ్వు ఏమైనా చేయగలుగుతావు.
డబ్బులు లేవు, గైడెన్స్ లేవు, చాట్ జీపీటీ తను అన్నాడు, పర్ప్లెక్సిటీ, వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ ఉంది గూగుల్లో కూడా. నువ్వు ఇన్స్టాగ్రామ్ చూడడానికి నీకు ఇంటర్నెట్ ఉంది, నువ్వు డైట్ రీసెర్చ్ చేయడానికి ఎందుకు ఉండదు? చాలా ఫ్రీ ఇన్ఫర్మేషన్, రైట్? సో ఎక్స్క్యూజెస్ ఏంటి, ఎవరో రావాలి, ఏదో చెప్పాలి, లేదా నేను ఒక 2 నెలలాగి ట్రైనర్ని పెట్టి అవసరంలా ఈ రోజు అనుకుంటే రేపు పొద్దున్న నుంచి మనం స్టార్ట్ చేయొచ్చు. కంటిన్యూ కంటెస్ట్. సో అదన్నా ఆ ట్రాన్స్ఫార్మర్లో అందరికీ తెలుసు ఫ్యాట్ లాస్లో ఎల్ కార్నిట్ అనే ఒక సప్లిమెంట్ ఉంటుంది. అది ఎలా అయితే పుష్ చేస్తుందో మీ రీల్ కూడా నన్ను అట్లా పుష్ చేసింది అన్నమాట. నిజంగా యా సీరియస్లీ నవదీప్ రీల్ ఒక ఫ్యాట్ బర్నర్ వేసేసుకోవచ్చు. సో ఆ తర్వాత యాక్చువల్గా మీరేదో చెప్పారు చేస్తారు చాలామంది చెప్తారు అని అనుకున్నా, కానీ మీ స్టోరీ మనం పెట్టారు కదా, ఈ సండే రా బై మనం కలుద్దాం అని అన్నారు కదా, ఓకే అని అని మీకు ఫోటో పెట్టిన. యాక్చువల్గా నేను ఫోటో సెండ్ చేయడానికి అవ్వలేదు, లేదా లేదు మామూలుగా అంటే ఆప్షన్ రాలేదన్న అది పెట్టడానికి ముందు. ఇది నోట్ చేసుకోండి. రాదా ఏదో పెట్టిన తర్వాత కాఫీకో టీకో కలుస్తానంటే ఎవరికి నమ్మకం లేదంట. సో ఇప్పుడు జరిగింది. థ్యాంక్స్ నన్ను నమ్మినట్టుంటే. కానీ ఆ స్టోరీకి మీరు రిప్లై ఇవ్వగానే నిజంగా చెప్తున్నా, నేనేమి అన్నయ్యని మోయట్లా. ఆ నైట్ నాకు నిద్ర పట్టలేదు సరిగా, 3 o'clock వరకు. ఎందుకంటే 1 million+ ఫాలోవర్స్, సో మెనీ మెసేజ్ వచ్చింది. దట్టు ఈ రీల్ పెట్టాడు కదా, ఇంకా మెసేజ్ వచ్చి ఉంటుంది. మనకు తెలుసు మనకు ఒక 5 members వెంటనే మెసేజ్ చేసి మనం చూడడం, నెక్స్ట్ డే అయినా చూస్తాం. సో ఆయన చూసి రిప్లై ఇవ్వడం నా ఫోటోని ఫ్యాంటాస్టిక్ బ్రో అని అందులో కూడా ఉంది. ఆ స్క్రీన్ షాట్ తీసుకొని నేను పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే నాకు అది స్టార్టింగ్ కదా. కానీ నాది ఏంటంటే ఏదో స్టార్ట్ చేసాము, 100 day ఛాలెంజ్ అయిపోయింది, అంతటితోనే కాదు. ఇది నేను స్టిల్ చనిపోయినంత వరకు మాత్రం ఎస్ రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్, అది పాయింట్. చనిపోయినంత వరకు మాత్రం వర్కౌట్ని అయితే వదలను సీరియస్లీ. నా డయట్ నా డే లైఫ్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఎందుకంటే నేను మా ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళాలంటే 1.5 జర్నీ పర్ సైడ్, 3 hours అయిపోద్ది. మార్నింగ్ 5 o'clock లెగిస్తే మళ్ళీ నైట్ 11కి పడుకుంటాను. ఈ మధ్యలో ఎక్కడ నాకు గ్యాప్ అనేది ఉండదు. సో ఇంత దీంట్లో కూడా నేను జిమ్కి అయితే వెళ్ళి బాడీ బిల్డ్ చేస్తున్నా. సో చాలామంది కొన్ని రీజన్స్ చెప్పి స్కిప్ చేస్తుంటారు. రీజన్ అనేది ఒక రీజనే కాదు. నన్ను అడిగితే మనం ఒకటి అనుకుంటే రీజన్ అనేది రీజనే కాదు. మనం ఇక్కడ స్టోర్ అవ్వాలి, మనం ఒకటి సాధించాలి అంతే. ఇంకోటి ఏంటంటే నేనే ట్రాన్స్ఫార్మ్ కాకుండా మా అన్నయ్య వదిన కొంచెం ఒబేస్ ఉంటారు. నేను స్టార్ట్ చేయడం, నేను క్యాలరీస్ మెజర్ చేయడం, వెయిట్ కౌంట్ తీసుకుని ఇవన్నీ చేయడం వల్ల స్లోగా వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు అనమాట. అంటుంది. సో ఫస్ట్ నా అడుగు ఫ్యామిలీ నుంచి స్టార్ట్ అయింది. ఇంకా అలాగే చాలా మందికి ఇన్స్పైర్ చేస్తాం ఇలాగే. డెఫినెట్లీ నా చేతిలో ఉన్నంత వరకు అంటే చెప్పే విధంగా కూడా మీలాగే చెప్తాను నేను. సీరియస్గా చేస్తే చెయ్యి, లేదంటే లేదు. నీ కోసం కావాలా నువ్వు చెయ్యి, కావాలంటే నువ్వు మారాలి అంతే. మార్పు రాదు, మళ్ళీ చెప్తా, మార్పు రాదు, తీసుకురావాలి. నీ గురించి నువ్వు మాత్రమే కష్టపడాలి. కానీ చాలా గ్రేట్ అన్న. అంటే నేను ఎవరితోని కంపేర్ చేయను. మీకు ఆ థాట్ అనేది రావడం అనేది రియల్లీ హ్యాండ్స్ ఆఫ్. ఆ థాట్ వచ్చి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసేది చూడండి, మీరు నిజంగా ఆ లెవెల్కి అయితే ఆ ఇనిషియేట్ చేసి మనం అందరం ఫాలో అవడం, ఇది మనందరి అచీవ్మెంట్ అని నేను ఫాలో అయ్యాను. ఇట్లా ఛాలెంజెస్ ఇంతమందిని నేను ట్రాన్స్ఫార్మ్ చేయడం కాదు, మిమ్మల్ని మీరు ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నారు. కంగ్రాచులేషన్స్. అండ్ ఈరోజు వచ్చి మీరు అందరూ ఈచ్ వన్ ఆఫ్ యువర్ స్టోరీస్ షేర్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. అండ్ డెఫినెట్గా పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది మనకి కుదిరినప్పుడు, తోచినప్పుడు, చేయగలిగినప్పుడు 100% చేస్తూ ఉంటారు. అందరికీ బెటర్ అవ్వాలన్న కోరిక అందరికీ ఉంటుంది. అది కొంతమంది ఈజీగా వితిన్ దెమ్సెల్వ్స్ చేయగలుగుతారు, కొంతమందికి కొంత పుష్ కావాలి. సో నేను కనుక మీకు పుష్ అయితే మీరు అలాగా చాలామందికి పుష్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. కీప్ వర్కింగ్ ఆన్ దిస్.